వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లోచన్ శ్రీరామ్ అన్నారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న రావణ్, జడ శ్రావణ్ కుమార్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తమ సోషల్ మీడియా వేదికలు, ఇంటర్వ్యూలు, ఇతర ప్రజా వేదికల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా అనేక ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి పోలీసుల చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సుగాలి ప్రీతి కేసును వైకాపా ప్రభుత్వ హయాంలో నీరుగార్చేశారన్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారు. ఈ రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో కానీ బహిరంగ సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో అయితే ఏమి, లేకపోతే సోషల్ యాక్టివిస్టుల ముసుగులో అయితే ఏమి, కొంతమంది ఆ అరెస్ట్ని తప్పుపడుతున్నారు. నేను దీనికి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు పార్టీలను పక్కన పెట్టి జనసేన కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలు పక్కన పెట్టి దీని రాజకీయ కోణంలో చూడకుండా రావణ్ అనే వ్యక్తి చేసిన వాక్యాలు ఏంటి, దాన్ని ఈరోజు సమర్థించే వాళ్ళంతా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు తను హిందూ దేవుడైన శ్రీరాముడిని కించపరుస్తూ మాట్లాడితే దానికి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఈరోజు సమర్థిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో మనమే ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఈ విషయంలో జనసేన పార్టీని కానీ ఇతర ఏ రాజకీయ పార్టీని పక్కన పెట్టినా వ్యక్తిగతంగా ఆలోచిస్తే మొన్న చూస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, హే రామ్ అనేసి. సో దీంట్లో చూసుకుంటే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అడుగుతున్నా, శ్రీరాముడిని కించపరిచిన వ్యక్తిని మద్దతు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అంటూ ట్వీట్ చేయడము ఏమాత్రం న్యాయం అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నా. అలాగే ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు ఇలాంటి వాళ్ళు వీధికి ఒకరు పుట్టుకొస్తారు. అనుచిత వ్యాఖ్యలు చేయడము, దేవుడు మతాలను రెచ్చగొట్టడము, హిందూ దేవుళ్ళ పైన తప్పుడు ప్రచారాలు చేయడము, మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనడము, తప్పించుకొని వెళ్ళడం, ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలనేసి, వీళ్ళకి ఎవరు మద్దతు పలికినా వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదనుకునేసి మేము అనుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనము ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలన్నీ చూస్తున్నారు సోషల్ మీడియాలో, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ చూస్తున్నారు, మీరందరూ కూడా ఈరోజు మనకు ఎందుకు అని కూర్చుంటే రేపు ఇలాంటి వాళ్ళు రోడ్డుకు ఒకరు ఎక్కి మన హిందూ మతాన్ని కానీ లేకపోతే వేరే ఏ మతాన్ని అయినా ఇలా అగౌరవపరిచేసి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో తప్పించుకొని తిరగడం జరుగుతుంది. మీరు చూస్తే ఇలాంటి రావణ్ అనే వ్యక్తులు కేవలం ఒక హిందూ మతాన్ని మాత్రం ఇలా కించపరుస్తున్నారు. ఇదే రావణ్కి దమ్ము ధైర్యం ఉంటే వేరే ఏ మతాన్నైనా ఇలా ఓపెన్గా కించపరిచే ధైర్యం ఉంటుంది అతనికి. ఈ పాటికి నరికేసి ఉండేవాళ్ళ నడి రోడ్లో. కేవలం హిందూ మతం, ఎవరు దీన్ని పట్టించుకోరు, మనం ఏం మాట్లాడినా జరిగిపోతుందనే దీంతో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు రోజుకొకరు. ఇలాంటి వాళ్ళని ఆపాలని పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇక్కడితో ఆపకపోతే రేపు ఇదే ఒక పెద్ద భూతం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో కానీ. సో దీనికి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సో దీనికి ఎవరైతే సమర్థిస్తున్నారో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ దీనికి ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ 24 గంటలు
గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.